శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ గృహాల్లో నివాసం ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చారు. అనుమతి లేకుండా నివాసిస్తున్నారని హైకోర్టు ఆదేశాలతో నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ గృహాలు కబ్జాలకు గురయ్యాయని ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం పూర్తి నివేదిక వల్లని ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో నంద్యాల జిల్లా కలెక్టర్ తమ అనుమతి పత్రాలను దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ఇలా శ్రీశైలం మండలం సుండిపేట ప్రస్తుతం అయితే అంటే ఇరిగేషన్ క్వార్టర్లో నివసిస్తున్న గృహాలలో నివసిస్తున్న వారిని అయితే ఖాళీ చేయాలనేసి ప్రభుత్వం నిన్నటి నుంచి నోటీసులను జారీ చేసింది. ఈ క్రమంలో గతంలో ఈ యొక్క అంటే 1963 నుంచి 1982 వరకు శ్రీశైల జలాశయం నిర్మాణం అయింది. ఆ క్రమంలో ఇక్కడ డ్యామ్ నిర్మించేందుకు కొంతమంది అధికారులు అలాగే లేబర్ సంబంధించింది ఇక్కడ నివాసం ఉంటారు. 1967లో కొన్ని ప్రభుత్వ గృహాలు అలాగే 1977 సంవత్సరాల్లో మరి కొన్ని ప్రభుత్వ గృహాలు సుమారు ప్రస్తుతం అయితే 2500కు పైగా అయితే ప్రభుత్వ గృహాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే వాటిలో అంటే గతంలో ఈ యొక్క డ్యామ్ నిర్మాణం అప్పుడు పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత వాళ్ళ కుటుంబాలు అంటే వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఆ తరాలైతే ఇక్కడ నివసించున్నారు. ప్రస్తుతం అయితే వారికి ఇదే ఊరు ఇదే గ్రామము అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమం కూడా ఇక్కడ అమలు అవుతుంది. ఇప్పటికే అంటే 4 పార్టీలు అంటే కాంగ్రెస్, టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ ఈ పార్టీలు అయితే ఇప్పుడు ప్రభుత్వాలను అంటే 5 సంవత్సరాల పరిపాలన ప్రభుత్వ యంత్రాంగం అలాగే నడిపించింది. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం అయితే శ్రీశైల అంటే ఈ ప్రభుత్వ గృహాలలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయవలసిందిగా అంటే హైకోర్టు కలెక్టర్ రాజకుమారి అలాగే ఇరిగేషన్ అధికారులు ఇక్కడ రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేసి అంటే ఎవరెవరు ఆ నివాసాల్లో ఉంటున్నారో ఆ నివాసాలకు సంబంధించి అధికారంగా ఉన్నారా లేక అనధికారికంగా ఉన్నారా అనే క్రమంలో ఈ యొక్క గృహాలకు సంబంధించి గృహంలో నివసించే వారికి సంబంధించింది అయితే అంటే ప్రభుత్వేతర అలాగే ప్రభుత్వ గృహాలు అలాగే అంటే ఇతర శాఖలకు సంబంధించి కూడా ఆ యొక్క గృహాలలో ఈ యొక్క అంటే నోటీసులను అయితే సర్వ్ చేసిన పరిస్థితి ఉంది. ఇది ఖండిస్తూ ప్రజలైతే ఇప్పటికే గగ్గోలు పెరుగుతున్నారు, భయాందోళనకు అయితే గురి అవుతున్నారు. ఈ యొక్క అంటే ఇన్ని సంవత్సరాలు మేము ఇక్కడే నివాసం ఉన్నాము, మాకు అంటే గృహాలు లేవు, ఉన్న ఫలంగా నోటీసులు ఇస్తే మా పరిస్థితి ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళాలి, మా గృహము లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఇదే ఇచ్చిందని అనుకున్నాము. దీన్ని క్రమబద్ధీకరించడం తప్ప వేరే మార్గం లేదు. కానీ మమ్మల్ని ఖాళీ చేయవలసిందిగా నోటీసులు ఇస్తున్నారు. మేము ఎవరి ఆశ్రయించాలనే కోణంలో అయితే ఇక్కడ ప్రజలైతే భయాందోళనకు గురి అవుతున్నారు. దీనికి సంబంధించి అసలుకి పరిస్థితి ఏందనేది ఇక్కడ మన ప్రజా సంఘ నాయకులు అయితే మన వద్ద ఉన్నారు. నాగిరెడ్డి గారు ఆయన కొన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి, సంస్థ స్థానంలో అంటే ఇరిగేషన్ సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా నివాసించిన వారు ఒకపలంగా అయితే ఇప్పుడు ఖాళీ చేయాలని నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి గత 3 రోజుల నుంచి. దీన్ని ఎలా తీసుకోవచ్చు? ప్రజల్లో ఎటువంటి అంటే సానుకూలత వ్యతిరేకత ఉందా? వాళ్ళ పరిస్థితి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది? ఈ విషయంలో మాత్రం ప్రజలకైతే చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే 1963 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం ఇది. దీంతో చాలా మంది కార్మికులు అధికారులు అందరూ కూడా ఎంతో మంది అసలు బాసి ఈ రోజున ఈ జాతీయ ప్రాజెక్టు ఒక వన్య తెచ్చిన సందర్భంలో ఈ ప్రాజెక్టు ఈ జాతికి సాగునీరు కూడా ఇస్తా ఉంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు దాదాపు 40 సంవత్సరాల్లో ఉన్న ఈ కార్మికులు ఈ రోజున ఖాళీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ జనాలు కూడా ఆ ఇళ్లలో లేకపోతే ఎప్పుడో శిథిలామలమై ఈ రోజున ఒక శ్మశానం లాగా మారి ఉండేది. ఈ క్రమంలో ప్రభుత్వాలు మారినా కూడా ఉన్న గతంలో ఇచ్చిన జీవో 40 ప్రకారం దాన్ని కంటిన్యూ రెగ్యులర్ గా చేయాల్సిందే పోయి ఈ రోజున మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పడం మూలంగా ఈ రకంగా నోటీసులు ఇవ్వడం అనేది శోచనీయం. ఎవరో ఒక లాయర్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఖాళీ చేయించాలా అన్యాకాంతమైందని చెప్పాము. అది అసమర్థము, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీంట్లో ఖచ్చితంగా ఈ అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా పద్ధతి ప్రకారం అలాట్మెంట్ దాంట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ హెచ్ఆర్ఏ కోల్పోయి ఈ రోజున వాళ్ళ పెన్షన్ లో 10% గ్రాట్యుటీ పట్టుకొని ఈ రోజున వాళ్ళకు కంటిన్యూ ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరిని కూడా అందరినీ ఒకనే గాడిన కట్టేసి రిటైర్డ్ ఉద్యోగులు అలాట్మెంట్ ఉన్నప్పటికీ అందరినీ ఖాళీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ క్రమంలో వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వము భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ప్రతి మనిషి నివసించే హక్కు ఉంది. దానిలో భాగంగా ఈ సుండిపెంటలో వీళ్ళందరినీ ఈ యొక్క క్వార్టర్స్ ని
రెగ్యులరైజ్ చేసి దానికి సంబంధించిన మిగతా గ్రామాలలో వాళ్ళకి ఎటువంటి ఆస్తిపాస్తులు లేనందున ఇక్కడ నివసిస్తున్నారు. ఆ నివాసం ఉన్న వాళ్ళకు గ్రామాల ప్రకారమే మద్యం నిర్ణయించినట్టయితే, ధర నిర్ణయించినట్టయితే మేము అందరం కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి రెగ్యులర్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వము అంటే ఆల్రెడీ అధికార ప్రభుత్వం ఉంది. అధికార ప్రభుత్వము ఏ రకంగా విన్నవించుకుంటారు, ఎలా దీన్ని తీసుకోవాలి? మేమైతే ఖచ్చితంగా ఉన్న యొక్క న్యాయమైన కోరికలను అధికార పార్టీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాము. వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఈ క్వార్టర్స్ లో ఉన్నారు కాబట్టి రెగ్యులరైజ్ చేసేసి వాళ్ళకి సంబంధించిన ఏదైనా ధర నిర్ణయిస్తే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కలగజేసుకుని దీన్ని ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే విధంగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు లాయర్ సంబంధించి ఇక్కడ ఆల్రెడీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ యొక్క 121 ఎకరాలు అన్యాకృతం అయిపోయింది. ప్రభుత్వం సంబంధించి ప్రజల ఆస్తి కబ్జాకు గురైంది. దీనిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుంది అని క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఈ క్రమంలో హైకోర్టు అయితే దీనికి సంబంధించి తొందరగా నివేదిక ఇవ్వాలి, ఆ కబ్జా అయిన వాటికి సంబంధించి ఆ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే దాఖలు చేయడంతో ఆ క్రమంలో వేగవంతంగా కలెక్టర్ కూడా ఈ యొక్క నోటీసులను సర్వ్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళకి స్థానిక ప్రజలకు ఎలా వాళ్ళు తీసుకోవాలి, ఏ క్రమంలో పోతే జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? వీళ్ళు లీగల్ గా కాంప్లికేషన్ ఉంది కాబట్టి యాక్చువల్ గా ఇక్కడ సర్వే చేస్తా ఉన్నారు. సర్వే ప్రకారం అన్యాక్రాంతం కాలేదని చెప్పేసి ఒక రూఢి అయితే ఖచ్చితంగా ఉంది. 1/6 ఏమైనా ఉంటే అది ప్రభుత్వము ప్రతి సంవత్సరము 129 జీవో ప్రకారము కొన్ని జీవోస్ అయితే రెగ్యులర్ చేస్తూ వస్తుంది. దాంట్లో భాగంగా ఇక్కడ కూడా వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఏమైనా 1/6 ఉంటే రెగ్యులరైజ్ చేయాలి తప్ప ఇట్లా అక్రమంగా ఆక్రమించుకున్న అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దీన్ని రూఢి చేసేసి ఉన్న ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళందరూ కూడా స్థానిక అధికారులు, స్థానిక శాసనసభ్యులు కలగజేసుకొని వాళ్ళు రెగ్యులర్ చేయించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఈ విధంగా వాళ్ళ కొరకు కూడా మేము తీసుకెళ్తాం. ఈ సమస్యని ఖచ్చితంగా వాళ్ళు కలగజేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున అయితే ఉంది. ఇంకో ప్రధాన సమస్య వచ్చేసి ఎక్కువ అంటే బలహీన వర్గాలు ఉన్నాయి, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే అంటే కూలీనాలు చేసుకొని మధ్యతరగతి కుటుంబాలు కూడా ఎక్కడికి వెళ్ళలేక, అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లలు, అంటే ఆ ఉద్యోగస్తులను అతని ఆరోగ్యం బాగాలేక వీళ్ళు కూడా వాళ్ళు చూసుకోవాల్సిన ఎక్కడికి వెళ్ళలేక వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కుటుంబం పెరిగినప్పుడు ఇల్లు కావాలి, వాళ్ళకి వసతులు కావాలి. అలాగే ఈ వసతులు కల్పించిన క్రమంలో ఊరు ఏర్పడిన తర్వాత ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఎన్నికలు జరిగినాయి, ఈ క్రమం జరిగింది. వాళ్ళకి ఇటువంటి పరిస్థితి వచ్చిన క్రమంలో దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? ఇప్పుడు నా పేరు పుల్రాజు, సిపిఐ పార్టీ మండల కార్యదర్శిని. ఇప్పుడు ఇవ్వబడిన నోటీసుల గురించి ప్రత్యేకంగా ఊర్లో గందరగోళంగా సృష్టిస్తున్నారు. దానికి ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి దానికి ఖచ్చితంగా దాని గురించి ఇది జరగదు, ఏదైనా జరిగే ముందు నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వచ్చే నాయకులు ఇంటింటికి తిరిగి చేస్తున్నారు. ఈ రోజు ఎందుకు ప్రజలు ఈ రోజు ఒక రోడ్ల మీద పడి గందరగోళం సృష్టిస్తుంటే ఎందుకు రావడం లేదో మాకు అర్థం కావటం లేదు. కాబట్టి ఇకనైనా దృష్టిలో పెట్టుకొని ప్రజల పైన నిలబడి ఏ నాయకుడైతే నిలబడి ఈ ఊరికి మేలు చేస్తాడో రాబోయే కాలాన్ని ఆ నాయకుడిని ఎన్నుకుంటానికి కూడా ప్రజలు ముందుకు వస్తారని చెప్పేసి దృష్టిలో పెట్టుకోవాలి. అది అన్యక్రమాల్లో గురి అంటున్నారు, ఏం లేదు. ఇప్పుడు ఒక ఇల్లే కట్టాడు, ఒక అపార్ట్మెంట్ 2 అంతస్తుల బిల్డింగే కట్టాడు. ఒక రోజు కట్టింది కాదు, 2 రోజులు కట్టింది కాదు, 2 నెలలు కట్టింది కాదు, సంవత్సరాల తరబడి కట్టిన బిల్డింగ్లు ఉన్నాయి, లాడ్జీలు ఉన్నాయి. మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు? మరి ఆ రోజు స్పందించి మరి మీరు కడుతున్నప్పుడు ఏంది ఈ రకం చేస్తున్నారని చెప్పి మీరు ముందుకు వచ్చి ఆ పాలసీని బోధించి ఈ రోజు మీరు ప్రభుత్వ నాయకులు చేసిన తప్పులకి ఈ రోజు మేము ప్రజలు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు బలి అవుతున్నారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి. ఫర్దర్ గా ముఖ్యంగా ఏంటంటే జీవో నెంబర్ 115 అనేది ఒకటి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఉన్నారో జనాలు వాళ్ళకి క్రమబద్ధీకరించాలని చెప్పేసి ఆ జీవోలో ఉంది. తెలియని వాళ్ళు తెలుసుకొని ఇక ముందైనా ప్రజాప్రతినిధులు సర్వ్ చేసుకొని చేయకపోతే తీవ్రంగా రాస్తారోకలు, తీవ్రంగా ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తాము. ప్రజాప్రతినిధులను ఎండగడతామని చెప్పేసి ఈ సిపిఐ పార్టీ ఏఐటీసీగా మేము హెచ్చరిస్తున్నాము. ఇక ముందు మీరు ఏదైతే ముందుకొచ్చి చేయకపోతే ఇప్పటికైనా ముందొచ్చి చేయకపోతే ఖచ్చితంగా రాస్తారోకలు, ధర్నాలు ఖచ్చితంగా చేసి
ప్రజాప్రతినిధులను ఎండగడతామని చెప్పేసి మేము సమూహముఖంగా హెచ్చరిస్తున్నాం. మనం తెలుసుకోవచ్చు ఒకటే అంటే నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఒకటే మాట అంటున్నారు, మేము ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాము, మమ్మల్ని ఆదుకుంటే మేము మనసులో పెట్టుకుంటాం, వాళ్ళని మరీ తిరిగి గెలిపించుకుంటాము, ప్రభుత్వం తెప్పించుకుంటామని కూడా ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్న క్వార్టర్స్ ను మేమే దగ్గరుండి కట్టించుకొని నివాసయోగ్యంగా మలుచుకున్నామని, అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వం సంబంధించి మాకు ఎటువంటి ఆదాయం కల్పించే వనరులు ఇక్కడ పరిశ్రమలు కానీ పంటలు కానీ లేని సందర్భంలో కేవలం శ్రీశైలం క్షేత్రం మాత్రమే ఆధారంగా చేసుకొని అదేవిధంగా పదవి విరమణ చేసిన తర్వాత వచ్చే పెన్షన్ తో బతుకుతున్నాము. ఈ మందులకే సరిపోవట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మాకు కూడు గుడ్డ నీడకు గురి చేస్తారా? మాకు ఆ రకంగా చేయాలనుకుంటే ఒక్కొక్కరికి ఒక 2 అంటే డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఒక ఇల్లుని, అలాగే 5 ఎకరాల పొలముని, 10 లక్షల సంబంధించిన నగదుని మాకు మా బ్యాంకుల్లో జమ చేసి మాకు అలా పునరావాసం కల్పిస్తే ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వ గృహాలను వీడి మేము సహకరిస్తామని, లేకపోతే పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తామని, అంతేకాకుండా ప్రజా సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్రారోకలు చేసి మా యొక్క రాజ్యాంగం కల్పించిన మా హక్కుని మేము సాధించుకునే రీతిలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఇక్కడ ప్రజలు ప్రజా సంఘ నాయకులు తెలిపిన పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ శ్రీశైలం, ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా.